హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. ఉగాది స్పెషల్గా అలసంద వడలు అండ్ గోధుమ రవ్వ లడ్డు ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపిస్తాను. లెట్స్ గో హౌ టు ప్రిపేర్. ముందుగా అలసంద వడలు చూపించేస్తాను. పైన చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, టూ టేస్టీ అండ్ ఎమ్మీగా ఎలా చేసుకోవాలో హెల్తీగా నేను ఈరోజు అలసంద వడలు మీకు చేసి చూపిస్తానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. నేను ఒక 1/2 కిలో అలసందలు నానబెట్టుకున్నాను. దీన్ని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుందాము. కడుక్కున్నాక మిక్సీ జార్లో వేసుకొని పలుగ్గా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పప్పులుగా వేసుకోవాలి. అప్పుడే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి వాళ్ళు. ఇప్పుడు కడుక్కున్న అలసందలను మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా పప్పులుగా వేసుకోవాలి. మరీ సాఫ్ట్గా వేసుకోకూడదు. ఇప్పుడు మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పిండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర, మీకు ఇష్టం అంటే జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకో. అలాగే మనము కచ్చా పచ్చగా చేసుకున్న అల్లం, మీకు నచ్చితే కొత్తిమీర కానీ లేకపోతే పుదీనా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసి మొత్తం పిండిని ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాను. ఈ లోపల నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం వడని వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం మంట మీద వడల్ని ఫ్రై చేసుకోవాలి. వెరీ సింపుల్గా పండుగప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీగా చేస్తున్నానండి ఈరోజు రెసిపీ అనేది. మాత్రం మీడియం మంట మీద చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా ఫ్రై చేసినటువన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎంచక్క టమాటా కచప్తో కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రై చేసినటువన్నీ తీసుకున్నాను ప్లేట్లోకి. చాలా హెల్తీ అండి అలసంద వడలు తింటే. మంచి ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. చూసారు కదా, ఇలాగ ఉగాదిని సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్లేట్లో అంతా డిష్ అవుట్ చేసుకుందాము. చూసారు కదా, సో ఎమ్మీ అండ్ క్రిస్పీ అలసంద వడలు హెల్తీగా చేసేసాను. ఇంకెందుకండి ఆలస్యం, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను, చూడండి. సో ఎమ్మీ అండ్ డెలిషియస్ ఈ గోధుమ రవ్వ లడ్డు ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించేస్తాను. ఉగాది స్పెషల్గా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వెరీ ఈజీ మెథడ్లో చూపిస్తాను. సో ఎమ్మీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందు కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు దాకా నేను గోధుమ రవ్వ వేసుకొని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద మినిమం కనీసం ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఆ కప్పుతో నేను గోధుమ రవ్వ వేసుకున్నాను. చక్కగా లో ఫ్లేమ్లో నుంచి మీడియం మంటకి టర్న్ చేసుకుంటూ రవ్వని హ్యాపీగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 కప్పు దాకా నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేదండి. బండలో ఉన్న వేడితో కొబ్బరి ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. పూర్తిగా చల్లార్చుకున్నాక ఈ రవ్వని మిక్సీ జార్లో వేసి ఒక 4 ఇలాచీ వేసుకొని ఒక 3/4 కప్పు బెల్లం వేసుకొని ఇలాగ సాఫ్ట్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అంతే అండి, ఇలాగా మెత్తగా సాఫ్ట్గా పౌడర్ చేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగించుకున్నాక ఒక 10-15 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ అలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఈ వేడివేడిగా నెయ్యి మనము పిండిలో వేసుకొని కలుపుకొని ఉండలు పెట్టుకుంటే సో టేస్టీ అండ్ ఎమ్మీ గోధుమ రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. మీకు బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర పొడి కూడా వేసుకోవచ్చు. నేను హెల్తీ అయినాను కాబట్టి గోధుమ రవ్వతో లడ్డు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. వేడిగా ఉంటుంది కాబట్టి నెయ్యి ఈజీగా బెల్లం కరిగి ఉండలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డు పట్టుకుంటే
ముద్ద అవుతుందండి. ఈజీగా లడ్డు పట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం కలుపుకొనేసి మనం ఉండలు పట్టుకోవాలి. ఉండే జీడిపప్పు మళ్ళీ నెయ్యి వేసేసి కలుపుకొని మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత డెలిషియస్గా ఉంటుందండి. ఇప్పుడు మనం లడ్డు పట్టుకుందాము. వెరీ సింపుల్గా, ఈజీగా, హెల్తీగా ఈ ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకుందాము. చూసారు కదా, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఫుల్ వీడియో చూసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి, వాచ్ టైం ఇవ్వండి. చూసారు కదా, ఇలాగ లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను. అన్ని లడ్లు ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాక చూపిస్తాను. సో డెలిషియస్, చాలా బాగుందండి. తింటా ఉంటే సున్ని వంట తిన్నట్టే ఉందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి డిష్ని మర్చిపోకుండా ప్రిపేర్ చేయండి. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది, హెల్తీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ఉగాది. బాయ్.